ఇలా రావడం మంచిదండి. ఎందుకంటే ప్రజల్లో ఏంటంటే కొంచెం ఈ నెగటివ్ ఇవన్నీ పోయి కొంచెం ఫెయిత్ అంటే హిందూయిజం అని కాదు, ఇప్పుడు వాళ్ళు హిందూ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి హిందూస్కి ఏంటంటే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ రావడం. ఈవెన్ నా ముస్లిం అభిమానులు, క్రిస్టియన్ అభిమానులు కూడా అన్నమయ్య సినిమా చూసి కూడా చాలా మంది వచ్చి ఎంత బాగున్నారండి అన్నమయ్య దీంట్లో ఎంత చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో దాని తగ్గ రాసి చేస్తే డెఫినెట్లీ జనాలకి నచ్చుతుంది. మరి మహేష్ బాబు వారణాసి టీజర్ చూసారా? మీకంటే అందంగా ఉన్నారు మహేష్ బాబు. మహేష్ బాబు నాకన్నా అందంగా ఉన్నాడు సార్, ఎవరు కాదంటారు ఇప్పుడు. బట్ అంటే డెఫినెట్లీ బాగా సూట్ అయింది. అండ్ రాజమౌళి గారు టాప్ డైరెక్టర్ కాబట్టి ఐ థింక్ ఈ సినిమాలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. సో దానికి ఏమేమి మాక్సిమం ఇప్పుడు ఏఐ వచ్చేసింది, సో సీజీ ఉంది, అన్ని ఒక ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గ టచ్ అయ్యిందంటే డెఫినెట్లీ బాగుంటుంది. ఒక విమర్శ ఉంది సార్, అంటే సినిమా వాళ్ళు పురాణాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నారు అని. ఎందుకంటే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడని, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాడని సినిమాల్లో చూపించేస్తున్నారు. అది కొంత మిస్లీడ్ చేయటం కాదా? తప్పకుండా సార్, హిస్టరీని ఎవరు చేంజ్ చేయకూడదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. అలా జరిగేటప్పుడు కోర్టులో వెళ్ళి ఎవరైనా ఒక ప్లీ వేసి ఆపేసి ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుషు సినిమా వచ్చిందండి. ఆదిపురుషు సినిమాలో రావణాసురుడు గెటప్పే వేరే అండి, లెదర్ జాకెట్, లెదర్ ఇది, అందుకే అది క్లిక్ అవ్వలేదు. అండ్ రాముల వారిని మీసాలతో చూపించారు, ప్రభాస్ని. మరి వీళ్ళందరూ ఎలా యాక్ట్ చేశారో తెలియదు కానీ కమెంట్ చేశారు కానీ ఎవరు ఆ సినిమాని ఆపలా. హిందూయిజం మరి డెవలప్ అవ్వాలి, హిందూయిజం మరి అందరికి రీచ్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇదన్నీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే ఇంకా అలాగే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు జరుగుతుంది. ఇదే వాళ్ళు వేరే రిలీజన్ మీద తీయమని చెప్పండి, అది థియేటర్ తగలబెట్టి ఉంటారు. మన హిందువులు కాబట్టి వీ కెప్ట్ క్వైట్, ఎందుకంటే వీఆర్ సాఫ్ట్. సరే ఇప్పుడు